గెలిచినప్పుడు టీఆర్ఎస్ అమ్మారా బూతులు తింటుంటే మా కార్యకర్తల మీద రాళ్ళనుకొని కట్టలనుకొని అనుకోతే నేను దాడి చేస్తే నువ్వు దాడి కూర్చుంటావు, నీకు పొగ ఎక్కువ అని మాట్లాడతావు చేయగా. గవర్నమెంట్ ఆఫీసర్ మర్చిపోతున్నాను చెప్పినా సార్ చెప్పినా ఏమన్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏదైనా సరే వాళ్ళు మాట్లాడేవారికి వినట్లే నేను ఆల్రెడీ గారు నువ్వు మాట్లాడేది చక్కగా లేదు. మీ దొరల పాలన ఉన్నదేమో అనుకుంటున్నారు మీరు. మీకు వెనకాల మీరు అధికార పక్షానికి పనిచేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే విధానం బాగా మీరు మీ సత్యనారాయణ గారు మీరు చెప్పే మాట నేను క్లియర్ గా చెప్తున్నా. ఒక ఆడిబిడ్డ ఆమె అంత బూతులు మీ ప్రతి వీడియోలో చూస్తున్నప్పుడు అతను కేసు తెచ్చిపెట్టి వాళ్ళ మీద కౌంటర్ కేసు చేసిన అంత ఇది మరి ఏం జరిగింది? గ్రామ సర్పంచ్ పిలిపించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా మీకు? లేదా పోయి ఎంక్వైరీ చేసుకోలేదా మీరు? ఊర్లో కూడా మీటింగ్ పెట్టినా, ఊర్లో కూడా అందరూ పెట్టినా గొడవ కాకుండా సర్పంచ్ పిలిచిన అందరిని పిలిచి సర్పంచ్ ఆమెకి హెల్త్ బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు అన్న హాస్పిటల్ ఉన్నది. ఈయనని పిలిచిన నవీన్ పిలిచి తీసుకొని రారు, కనీసం స్టేషన్ పిలుచుకోడు. అలా పిలిచి గ్రామ ప్రజలందరి ముందట నువ్వు కూడా మాట్లాడద్దు, నువ్వు తగ్గి మాట్లాడాలి అని నన్ను చురుగ్గా చేస్తాడు గ్రామ ప్రజల ముందు. ఇంటలేనా సార్? నాకు కావాలని ఏం లేదు సార్. నేనేమన్నా నాకు అవినీతి పనులు చేసి పెట్టమన్నా. నాకు 2 గంటల్లో కేసు ఇవ్వాలి. వాళ్ళు ఇన్న 5-6 మంది ఎవరు లోపల ఉండాలి. ఏది స్టేషన్ పేరు కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు అట్రాసిటీని రాంగ్ ఇచ్చేస్తే కాదు కరెక్ట్. ఒక గ్రామానికి మొదటి పౌరురాలు సర్పంచ్, ఒక మహిళ. ఆ మహిళ ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళకి ఈ మాత్రం ఆడబిడ్డలు బయటకు వెళ్తున్నారంటే అదే గొప్పది. అలాంటి వాళ్ళకి చులకన భావన. ఒక ఆదివాసి ఒక మహిళ ఎస్సీ అనే మినిమం కట్టెస్సీ లేకుండా అతను జనరల్ స్థానంలో గెలిచిన అమ్మాయి. అంటే ప్రజలు ఆకాంక్షిస్తే, ప్రజలు కోరుకుంటే గెలిచిన ఆమె అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంత కించపడేటట్టు అతను ఒక కుల దూషణగా మాట్లాడిన వాళ్ళని మీరు ఇంకోసారి ఇవ్వాలని 2 అవర్స్ లో వాళ్ళ లోపల ఉండాలి. లేదంటే మీరందరూ ఆడ ఉండాలి, ఢిల్లీ ఉండాలి. మీరు రండే. మీరు సస్పెండ్ అవ్వాలనుకుంటే వదిలేయండి, లేదు వాళ్ళు కఠిన శిక్షణ. మళ్ళీ నువ్వు స్టేషన్ వెళ్ళి ఇచ్చినట్టు మాత్రం కుదరదు.